పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పురపాలక సంఘానికి దాదాపు 3 దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కంపోస్ట్ యార్డ్ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. రైతుల నుంచి సేకరించిన 4 ఎకరాల స్థలానికి ప్రభుత్వం 1.74 కోట్లు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెప్పారు. నర్సాపురం ఆర్టీఓ అంబరీష్తో కలిసి ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం స్థలం సేకరించి రైతులకు పరిహారం చెల్లించకుండా 4 ఏళ్లుగా వేధించింది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినట్లు నాయకర్ చెప్పారు. త్వరలో విడుదలైన నిధుల్ని రైతులకు పరిహారంగా అందిస్తాము అన్నారు. గతం నుంచి కూడా నర్సాపురం పట్టణంలో ఏదైతే నర్సాపురం నియోజక ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలు ప్రత్యేకంగా మరి గోదావరి నది తీర ప్రాంతాన డంపింగ్ యార్డ్ వేసి ఎంతో కాలం నుంచి అక్కడ వ్యర్థాలను అక్కడ వేయడం, చెత్తనంతా అక్కడ వేసి గోదావరిని కూడా ఒక పొల్యూషన్ కి అవాంతరం కలిగే విధంగా కూడా మరి ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా కూడా శ్మశానం ఏదైతే నర్సాపురం పట్టణ ప్రజలందరూ కూడా అక్కడ చనిపోతే అక్కడ శ్మశానాన్ని కూడా వెళ్ళే పరిస్థితిలో కూడా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతుంది. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో మరి ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ని కంపోస్ట్ యార్డ్ గా ఇక్కడి నుంచి వేరే చోట షిఫ్ట్ చేసి మరి అక్కడ వేరే గ్రామంలో రూరల్ అక్కడ 4 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఆ రోజున ఏంటంటే కొంత ఫండ్ లేకపోవడం వల్ల ఏదన్నా కానీ అక్కడ గవర్నమెంట్ నుంచి ఫండ్ లేకపోవడం వల్ల ఆ రోజు అక్కడ అది పర్చేజింగ్ జరగలేదు. ఆ రోజున కమిషనర్స్ అనిల్ సంగారి గారు కానీ వాళ్ళందరూ ప్రోత్బల్యంతో మరి ఈ రోజున మరి ఏదైతే కొంత 15th ఫైనాన్స్ నుంచి కొంత పేమెంట్ ఉంది. అంటే అలా కాకుండా గతం నుంచి కూడా మున్సిపాలిటీలో ఆ రోజున 1,71,00,000 ఉండడం కూడా మనకు తెలిసిందే. రిమైనింగ్ ఏదైతే ఉందో 1,74,00,000 మరి ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి మరి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. 3,40,00,000 రూపాయలతోటి ఆ 4 ఎకరాల భూమి కంపోస్ట్ యార్డ్ కూడా అంటే అక్కడ ఉన్న ప్రజలకు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కూడా ఏంటంటే దానివల్ల ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి రాదు. దాన్ని మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇబ్బంది లేకుండా కంపోస్ట్ యార్డ్ ఎప్పటికప్పుడు కూడా దానికి తడి పొడి చెత్త సెపరేట్ చేసి అక్కడ కంపోస్ట్ చేసి ఎప్పుడు కూడా బయటికి పంపించే విధంగా కూడా రీసైక్లింగ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా పట్టణ ప్రాంత ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి అందరూ కూడా సహకరించుకుని మరి ఏదైతే ఇక్కడ నర్సాపురంలో గోదావరి నది తీరాన్ని మనం అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన నర్సాపురం పౌరులుగా అందరికీ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నర్సాపురం పట్టణ ప్రజలు కూడా ఈ శ్మశానానికి సంబంధించి కూడా దానికి కూడా మనం ఆధునీకరణ చేసి అక్కడ దాన్ని ఇంకా అందరికీ ఉపయోగపడే విధంగా కూడా మనం దాన్ని చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి దీనికి సహకరించినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి, మరి మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మరి కమిషనర్స్ కూడా అనిల్ సంగాని గారు కానీ ఆయన మరి ఆర్డీఓ గారు, కమిషనర్ గారు వీరందరి సహకారంతో డిఎంఐ గారు అందరి సహకారంతో కూడా మరి ఫండ్ వచ్చింది. కాబట్టి అందరినీ కూడా మన నర్సాపురం నియోజకవర్గం తరపున నేను అందరూ అభినందనలు తెలియజేసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా పట్టణాన్ని కూడా మనందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా కూడా పూర్తిగా ప్రజలు కూడా సహకరించి మనందరూ కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు మనకి ప్రధానంగా శ్మశాన వాటిక ఉంది. అక్కడ దాన్ని మనం డెవలప్మెంట్ చేసి ఏదైతే నదీ తీర ప్రాంతం ఉందో నదీ తీర ప్రాంతానికి కూడా ఒక మోడరైజ్ గా ప్రజలు కూడా అక్కడ కూర్చునే విధంగా అక్కడ రాబోయే రోజుల్లో మనం దాన్ని చేసి అందరూ కూర్చుని గోదావరిని వీక్షించే విధంగా మనం చేసి పెడతాం. అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాల్లో కూడా దాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకోవచ్చు మనందరూ కూడా.